నిజామాబాద్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ మోహన్ నాయక్ గారికి, అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోర గంగాధరన్న గారికి, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ బండి అన్న గారికి, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా జిల్లా క్యాషియర్ రవి రాథోడ్ గారికి, అదేవిధంగా జిల్లా టౌన్ ప్రెసిడెంట్ రవి అన్న గారికి, అదేవిధంగా బోధన్ డివిజన్ ప్రెసిడెంట్ రవి అన్న గారికి, నిజామాబాద్ రూరల్ టౌన్ ప్రెసిడెంట్ శంకరన్న గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సుందరన్న గారికి, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారికి, అదేవిధంగా జిల్లా యూత్ కోశాధికారి శ్రీరామన్న గారికి, అదేవిధంగా ముఖ్యంగా మా మీడియా ప్రతినిధి మా గోపాలన్న గారికి, అదేవిధంగా మా నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు శివరామన్న గారికి అందరికీ నమస్కారం తెలియదు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు గత 6 సంవత్సరాల నుంచి సబ్సిడీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు రావడం లేదు. దీని పట్ల మా జిల్లా ఏఐబిఎస్ కార్యవర్గ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ 6 సంవత్సరాల నుంచి ఏదైతే సబ్సిడీ అమౌంట్ రాలేదో మాకు వెంటనే తక్షణమే అసెంబ్లీ సమావేశంలో మా గలం వినిపించి తక్షణమే విడుదల చేయాలని మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలోనే మేము జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు కూడా మేము మాట్లాడి మా మేధావులతో మాట్లాడి మేము డేట్లు ప్రకటిస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే 6 సంవత్సరాలు మాకంటే ఎస్సీ వాళ్ళకు మా మిత్రులకు అందరికీ సబ్సిడీ రావడం జరిగింది. కేవలం ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మాకు ఇంత చిన్న చూపు చూడడం చాలా బాధాకరమైన విషయం. మాకు పదే పదే సీఎం గారు చెప్తూ ఉంటారు, ఈ ప్రభుత్వం ఏర్పడిందంటే ఓన్లీ బంజారాలతోనే ఏర్పడిందని చెప్తూ ఉంటారు. కానీ మాకు వచ్చే మంత్రి పదవులు కానీ మా నిధులు కానీ మాకు దాంట్లో ఒక 10% కూడా రావడం లేదు. ఇంతకుముందు గతంలో ఎస్టీ కార్పొరేషన్ నిధులు వచ్చేవి, ఎందుకంటే మాకు పొలంలో రోడ్లు మట్టి రోడ్లు వేసేటోళ్ళం. ఇప్పుడు ఆ నిధులు కూడా బంద్ చేసిర్రు. ఈ కార్పొరేషన్ కూడా ఇవ్వడం లేదు, మాకు మంత్రి పదవి కూడా ఇవ్వడం లేదు. ఇంత దారుణంగా ఎందుకు ఇంత చిన్న చూపు, ఇంత వివక్ష ఎందుకు చూపిస్తుందో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కేసులో బంజారాల వివిధ సమస్యలపై యువజన అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా 3 ఇందల్ నాయక్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేజీ గంగాధర్ గారు, అదేవిధంగా మా జిల్లా కార్యవర్గ సభ్యులు రవి రాథోడ్ గారు అండ్ అనిల్ గారు, రవి గారు, శ్రీ గారు, టౌన్ ప్రెసిడెంట్ రవి జరిగింది. ముఖ్యంగా ఏదైతే సబ్సిడీ ఆ ప్రభుత్వము ఏదైతే పేద వర్గాలకు ఏదైతే సబ్సిడీ కేటాయిస్తుందో మా యువజన అధ్యక్షులు చెప్పినట్టు 6 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటికీ సబ్సిడీ రిలీజ్ చేయడం లేదు. మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఎస్సీ వర్గానికి ఉంటారు, వాళ్ళకు సబ్సిడీ వచ్చేస్తుంది. ఏ వర్గానికి సీఎం మంత్రిగానో ఏదో ఒక హోదాలో ఉంటో వాళ్ళకి మాత్రం సబ్సిడీ వస్తుంది. కానీ మా దురదృష్టం ఏందో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ పేదల పార్టీ, ఇందిరమ్మ పార్టీ మా అమ్మని అని మా బంజారాలు ముందుగురికి ఓటేసినందుకు మరి శిక్షణ ఏమో కానీ మా ఎస్టీలకు ఇప్పటిదాకా ఈ సబ్సిడీ అనేది రిలీజ్ చేయడం లేదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందంటే ఈ బంజారా బిడ్డలు ఓటేసి పెట్టిన భిక్షనే వీళ్ళకు. కావున అదేవిధంగా చాలా ఇంకో సమస్య, ఏదైతే అసైన్మెంట్ భూములు ఎక్కువ మటుకు బంజారా బిడ్డలకే పేదవర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇస్తారు ప్రభుత్వ భూములను. ఈ అసైన్మెంట్ పట్టాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో యూరియా దొరకక ఈరోజు పేద ప్రజలు ముఖ్యంగా ఎస్టీ బిడ్డలు చాలా అల్లాడిపోతూ ఉన్నారు. యూరియా దొరకక పంటకు ఏమి వేయాలో అర్థం కాక వర్షధారం కూడా సరిగా లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇది ప్రభుత్వం దృష్టికి ఎందుకు వస్తలేదో మాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఇక్కడ మా నిజామాబాద్ జిల్లాను తీసుకుంటే వ్యవసాయం కలిగిన జిల్లా, వరి పంటకు పేరు పెట్టిన జిల్లా. ఇప్పటి వరకు మాకు ఎస్టీలకు ఒక మినిస్టర్ హోదా కానీ
మా వాయిస్ను మా బంజారా గలం ఇప్పించడానికి ఒక అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడతారంటే ఆ మాట్లాడే వ్యక్తికి ఒక అవకాశం కూడా కల్పించడం లేదు. ఒక మంత్రిగా ఇస్తే మా బాధలు చెప్పుకుందామన్నా మా మంత్రి ఎవరో మాకే తెలియడం లేదు. కావున మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నీకు బంజారాల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ సబ్సిడీని అతి త్వరలో రిలీజ్ చేసి అసెంబ్లీలో ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీరు ప్రకటన చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ అలా జరగని పక్షంలో మేము ఖచ్చితంగా వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులను కలిసి మా యొక్క బాధలు మా మెమోరాండం ద్వారా వాళ్ళకి మా వినతి పత్రం అతి త్వరలో మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున మేము అందజేస్తామని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ జై బంజారా, జై జై బంజారా.